రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రారంభం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే బండారు రావులపాలెం నుంచి ముక్కామల వరకు బస్సులో ఆర్టీవీతో కలిసి ప్రయాణం చేశారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కండక్టర్ అవతారం ఎత్తారు. ముందుగా తాను టికెట్ కొనుక్కొని తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళకు స్త్రీశక్తి జీరో టికెట్ తానే స్వయంగా అందజేశారు. మహిళలతో ఉచిత బస్సు పథకం యొక్క ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వద్ద ఉచిత బస్సు పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీ నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంలో తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని వారన్నారు. అనంతరం బండారు మాట్లాడుతూ విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే మహిళలకు స్త్రీశక్తి పథకం ఒక వరం లాంటిదన్నారు. ఉచిత బస్సు పథకంతో మహిళలకు నెలకు కొందరికి 500 రూపాయల నుంచి మొదలుకొని మరికొందరికి 3000 రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందని మహిళలు తెలిపారన్నారు. గతంలో డ్వాకా, మెప్మా పథకాలు తీసుకువచ్చి మహిళలను ఆర్థికంగా ముందడుగు వేయించడంలోనూ, రాజకీయాలకు మహిళలకు రిజర్వేషన్లు పెంచి అవకాశాలు కల్పించడంలోనూ, ఒకనాడు టాయిలెట్ సౌకర్యాలు లేని గృహాలకు మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మరుగుదొడ్లు నిర్మించడం వంటి కార్యక్రమాలు చేపట్టి మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేశారన్నారు. మోడీ గారి యొక్క నేతృత్వంలో స్త్రీ శక్తి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలు ఎంతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఉద్యోగ అవకాశాలు ఉన్నవారు, ఎక్కడికైనా వెళ్ళి పనులు చేసుకునేవారు, చదువుకునేవారు, ఉపాధి రంగంలో ఉన్నవారు, అన్ని రకాల వారు కూడా రోజువారీగా బస్సులు ఉపయోగించుకునే వారందరూ కూడా విద్యార్థులకు కూడా ప్రధానంగా ఎంతో ఉపయోగపడుతుంది. వారందరూ కూడా ప్రతి నెల ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడుతుంటే అందరూ చెప్తూ ఉన్నారు, 500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు కూడా మాకు ఈ రకంగా ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఉందనే మాట చెప్తూ